హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. చంద్రబాబు నారా లోకేష్ పేర్లు చెబితే వెన్నుపోటు మోసం తప్ప ఒక సంక్షేమ పథకం పేరు కూడా గుర్తుకు రాదు. జగన్ వైఎస్ఆర్ తెచ్చిన పథకాలకు పేర్లు మార్చి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. జాబులు ఇచ్చేశారంట. అసలు జాబ్ క్యాలెండర్ మొన్న ప్రకటించారు. దాంట్లో ఎన్ని, అది కూడా 10,000 ఉద్యోగాలు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 20,000 ఖాళీ ఉన్నాయని చెప్పి హోంమంత్రి అనంతగారు అసెంబ్లీలో ప్రకటించారు. మళ్ళీ ఈ 10,000 దాంట్లో కూడా 3,000, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకా నోటిఫికేషనే రాలా. జాబ్ క్యాలెండర్ జాబులు లేకుండా ఇచ్చినటువంటి గొప్ప వాళ్ళయ్యా బాబు మీరు. ఇది ఒక పక్క. ఇంకో పక్క చూస్తే లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రచారం. యాడిచ్చారు చెప్పండి? ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చారు? లచ్చొద్దు. ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇచ్చాం, ఇదిగో పలానా నోటిఫికేషన్ ద్వారా ఇన్ని ఇచ్చాం, ఇదిగోండి ఇది అని చెప్తే కన్నా ఉందా? జగన్ గారు ఇచ్చిన కానిస్టేబుల్ జాబులు ఆయన ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టి, ఆయన ఉన్నప్పుడే ఏదైతే నోటిఫికేషన్ ఆయన ఇచ్చాడు, ఆయన ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాడు. తర్వాత కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఏదైతే వేరే వాళ్ళు కేసులు వేయటం, దానికి సంబంధించిన అంటే నియామక పత్రాలు మీరు ఇచ్చారు. అది కూడా మీ అకౌంట్లో వేసుకునేటటువంటి కార్యక్రమం. మొన్న అసెంబ్లీలో 164 మంది, దాంట్లో 23 మందితో మాట్లాడిచ్చారు. ఆ 23 మంది జగన్ గారిని తిట్టడానికే. ఎందుకు అసలు అసెంబ్లీలో తీర్మానం పెట్టారంటే, చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా మనకి తీర్మానాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, శంకుస్థాపనలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సో ఎందుకు పెట్టారనంటే, రెండో విడత 1,75,000 ఎకరాలు సేకరించబోతున్నారు. అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి న్యూస్. మొట్టమొదట భూ సమీకరణ 29 గ్రామాల్లో, ఏదైతే 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 20,000 ఎకరాలు ప్రభుత్వమే, మొత్తం కలిపి 54,000 ఎకరాలు మొదటి విడత. అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఇదే మొత్తం ఇది అంతర్జాతీయ స్థాయి నగరం అయింది, అందుకని 54,000 ఎకరాలతో మాస్టర్ ప్లాన్ బొరాంగా ఏదో ఉంది, అదేదో సింగపూర్ కంపెనీ, దాంతో మొత్తం ఏర్పాటు చేస్తున్నాం మాస్టర్ ప్లాన్ అన్నాడు. అయిపోయింది. 2024 ఎన్నికలకు ముందు ఏమన్నా చెప్పాడా రెండో విడత సేకరణ చేస్తా అని? అప్పుడు జరిగిందంతా అమరావతి మీద కదా డిస్కషన్, ఒక్కరోజు ఏమన్నా చెప్పాడా? కానీ ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ 50 గ్రామాలలో 1,75,000 ఎకరాలు తీసుకోబోతా ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మొదట 7 గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఒక 4,000 ఎకరాలు, రైతుల దగ్గర నుంచి ఒక 16,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కాకుండా ఇంకో 43 గ్రామాల్లో తీసుకోబోతున్నారు. అందుకని ఇప్పుడు రైతులు అడుగుతారు కదా, అమరావతికి అతిగతి లేదు, నువ్వు 2 ఏళ్ళు అయింది, పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు, అమరావతికి ఏదైతే చట్టబద్ధత తీసుకొని వస్తాను కదా, అమరావతిని పార్లమెంట్లో బిల్లు పెడతా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు రైతులు అడుగుతున్నారు. కాబట్టి దీన్ని చూపించేసి, ఇదిగోండి రెజల్యూషన్ పాస్ చేసాం, అక్కడ వాళ్ళు కూడా ఓకే అనేస్తున్నారు, అది అయిపోయిద్ది, వాళ్ళ రేపు అయిద్ది, ఎల్లుండి అయిద్దని వాళ్ళని మభ్య పెట్టేసి మరొకసారి భూ సమీకరణ చేయడానికి వేసినటువంటి ఎత్తుగడ అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం మనం చర్చించాల్సినటువంటి అంశం. దీంట్లో నారా లోకేష్ అతను నోటికి ఏది వస్తే అది వాగటం అతనికి అలవాటు అయిపోయింది. ఏముంది, అడ్డదారిలో డబ్బులు వచ్చేస్తున్నాయి. 99 పైసలకు ఉల్ఫాగాళ్ళకో తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకో ఒక ఎకరం రాసి ఇచ్చేస్తే 99 పైసలకి గవర్నమెంట్కి వస్తుంది, అంటే ₹1 కూడా రాదు. వీళ్ళకి మాత్రం ఎకరానికి 25 కోట్లు 30 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కదా. సో అందుకని ఆయన దుడుతో ఆయన తిరుగుతాడు, లేదంటే ఇంకో దాంట్లో ఇంకో తిరుగుతా, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అయిపోయింది. నేను అడుగుతున్నాను, నువ్వు లోకేష్వా లూజ్ ఫెలోవా అని? ఎందుకు ఈ లూజ్ ఫెలో గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది? నోరు తెరిస్తే ఇట్లాంటి లూజ్ మాటలే. పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డలకి ఈ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోండి, సిగ్గు సర్వన్న కొంచెమన్నా ఉండాలి కదా. అన్ని క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు? క్రెడిట్ చోరీ రోగం మీకుందా మాకుందా? అసలు మీరు ఈరోజు ఆ కూర్చున్న వేదిక, మీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీరు చేసుకుంటున్నటువంటి ఆ వేదిక ఎవరిది? ఏదైతే నందమూరి తారక రామారావు గారిది. పార్టీ నీది కాదు, మీ తాత ఖర్జూరపు నాయుడిది కాదు, లేదంటే మీ నాన్న చంద్రబాబు నాయుడుది కాదు. ఎవరిదా పార్టీ? ఏదైతే దివంగత నేత నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని జయప్రదంగా ఎలా లాక్కున్నారు మీరు తెలుసు కదా, ఏ విధంగా లాక్కున్నారో. ఆ జెండాని, ఆ పార్టీ గుర్తుని, ఆ పార్టీ అకౌంట్స్ని ఆయన మీద చెప్పులించి మరీ లాక్కొని, సిగ్గు లేకుండా ఆ వేదిక మీద కూర్చొని మీరు క్రెడిట్ చోరీ మాట్లాడతాం. మీరు కూర్చున్న పార్టీ మీది కాదు, మీరు ఆ పార్టీని లాక్కున్నారు, మీరు ఆ పార్టీని దొబ్బేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రామారావు గారిని దొబ్బేసి మీరు ఆ పార్టీని మీరు లాక్కున్నారు. లాక్కొని ఆ వేదిక మీద కూర్చొని సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు
ఎవరు క్రెడిట్ చోరీ చేశారు? అసలు మీరు రామారావు గారి గురించి మాట్లాడే హక్కు నీకు కానీ నీ బాబు చంద్రబాబుకి కానీ ఉందా? అసలు మీరు ఆ వేదిక అసలు ఆవిర్భావ దినోత్సవం చేసుకునే రైట్ అసలు మీకుందా? పిల్లనిచ్చినటువంటి మాకు చెప్పులేయించి ఆయన స్త్రీలోలుడుగా ఆయన మీద నగ్నంగా ఈనాడులో కార్టూన్ లేపించి ఆ పార్టీని లాక్కొని మళ్ళీ అదే వేదికగా కూర్చొని క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నావా? మీ నాన్న వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అన్నాడు. నువ్వు అప్పుడు చెడ్డీలు వేసుకున్నావేమో నాకు తెలియదు మరి. సో నీకు తెలియకపోతే ఒకసారి పాత పేపర్లు చదువు. నేను స్టాన్ఫోర్డ్లో ఉండవు అయ్యి, ఇక్కడ మామూలుగానే ఉంటాయి. ఏదైతే లైబ్రరీకి వెళ్తే ఉంటాయి, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీలో అయినా ఉంటాయి. సో మీరు ఆయన మీద చెప్పులు వేయించి ఈరోజు అదే సభలో కూర్చొని క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతా. ఇంకొక విషయం చూడాలి, మరి నిన్న ఎందుకు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ గారికి డిమాండ్ చేయాలా? సహజంగా మీరు ఉత్తుత్తు డిమాండ్లు చేస్తారు కదా. ఉత్తుత్తు కామన్ అని ఉంటుంది సినిమాలో, భద్రా సినిమాలో. ఇది ఉత్తుత్త కామన చెప్పు అంటాడు సునీల్. ఇది ఉత్తుత్త కామన్ అన్నట్టు మీరు ఉత్తుత్తి భారతరత్న ఇవ్వాలని, కామన్గా భారతరత్న ఇవ్వాలని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు కదా. కనీసం నేను అది కూడా ఎందుకు ఆడవాలా? మళ్ళీ లేదంటే అసెంబ్లీలో తీర్మానం అన్న పెట్టాలి కదా. దీంతో పాటు ఉత్తుత్తి తీర్మానాలు. ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వమని మాత్రం అడగరు, దాన్ని సాధించేదానికి మాత్రం తీసుకొని రారు. కానీ మీరు ఇక్కడ కూర్చొని ఎన్టీఆర్ గారిని యుగ పురుషుడు, ఓ పక్క చెప్పులే ఇచ్చి బూతులు తిట్టించి ఇంకో పక్క యుగ పురుషుడు. అలానే క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుకుందాం. ఎవరు క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది? మేమా మీరా? అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసి దానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే కేబుల్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించినటువంటివి జరిగితే దాన్ని దొంగలైన మీరు పేర్లు మార్చి అదానీ డేటా సెంటర్ పేరు గూగుల్ డేటా సెంటర్ అని మార్చి గూగుల్ వచ్చింది అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి క్రెడిట్ చోరీ చేసినటువంటి చోరీగాళ్ళు ఎవరు? మీరు కాదా? 2, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అన్ని అనుమతులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే భూమి కోల్పోయినటువంటి వాళ్ళకంతా పరిహారం చెల్లించి మరి అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులన్నీ ఛేదించి దానికి శంకుస్థాపన చేసి దాదాపుగా 80% నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేస్తే నేను భోగాపురం తెచ్చా అంటావు. ఈ ప్రపంచంలో ఎవడెట్టినా మొత్తం ఆ క్రెడిట్ అంటే ఎవడేం సాధించినా ఆ క్రెడిట్ అంతా నీదే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం. 3, రామాయపట్నం పోర్టుకు సంబంధించి నీ జీవితంలో నువ్వు ఒక పోర్టు కట్టిన పాపాన పోలా. ఏదో జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి పోర్టుల్ని నీ ఖాతాలో వేసుకుంటావు, లేదంటే పీపీపీ పద్ధతిలో అమ్మేయాలని చూస్తావు. దాని తర్వాత చూస్తే గ్రీన్ ఎనర్జీ. జగన్ గారు గ్రీన్ ఎనర్జీ తీసుకొని వచ్చినప్పుడు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ కో ఇవన్నీ తీసుకొని వచ్చినప్పుడు అమ్మో అక్కడ కొండలో గుట్టలన్నీ ధ్వంసం అయిపోతున్నాయని పర్యావరణం దెబ్బతింటుందని వార్తలు రాపించి ఇప్పుడు అదే గ్రీన్ కో నువ్వు తెచ్చావని చెప్పి నీ అకౌంట్లో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడినటువంటిది ఎవరు? నువ్వు నీ బాబు చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీపీసీ జగన్ గారి హయాంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ. అదేవిధంగా చూస్తే రెన్యూ ఎనర్జీ, ఏటీసీ టైర్స్ 2022లో దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం చేసావు. కాకినాడ సెజ్ భూములు 2180 ఎకరాలు జగన్ గారు తిరిగి ఇచ్చేస్తే అక్కడైతే రైతులకి దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం. డిఆర్డిఓతో కలిపి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే బెల్ 2022లో జగన్ గారు దాన్ని ప్రతిపాదన చేస్తే అది ఇంకా ప్రతిపాదన చేశారో అది వచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే మేమే తీసుకురాబోతున్నామని ముందుగానే క్రెడిట్ చోరీ. అశోక లేలాండ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ కృష్ణా జిల్లా మల్లవల్లిలో యూనిట్ 2021లోనే ఫిబ్రవరి 19న ఉత్పత్తి ప్రారంభించినట్టు స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు ఇచ్చినటువంటిది కూడా ఉంది. కానీ అశోక లేలాండ్ మేమేదో పారబెట్టడం ఈయనేదో తీసుకొని వచ్చాడని మళ్ళీ క్రెడిట్ దాని మీద కొట్టేసేటటువంటి కార్యక్రమం. బల్క్ డ్రగ్ పార్కు 16 రాష్ట్రాలు ప్రయత్నిస్తే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొని వస్తే అది మేము తెచ్చామని చెప్పి క్రెడిట్ కొట్టేసేటటువంటి కార్యక్రమం. మూలాపేట పోర్టు ఆల్రెడీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ జరుగుతా ఉంది, చూస్తూనే ఉన్నారు. మూలాపేట పోర్టును జగన్ గారు తీసుకొని వస్తే దశాబ్దాల కళ శ్రీకాకుళం జిల్లా, వెనకబడిన శ్రీకాకుళం జిల్లాని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో దాన్ని క్రెడిట్ కొట్టేసేటువంటి కార్యక్రమం. మొన్న అనంతపురంలో చూస్తే ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఫారెన్ నుంచి వచ్చేటటువంటి నిధుల్ని ఆపేస్తే సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాడి ఆఖరికి పార్లమెంట్ సాక్షిగా ఏదైతే పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తూ మళ్ళీ అమిత్ షా గారిని కలిసి దాన్ని రెన్యువల్ అయ్యేటట్టుగా చేస్తే అది కూడా ఏదో లోకేష్ ఏదో దాన్ని తీసుకొని వచ్చాడని క్రెడిట్ కొట్టేసే కార్యక్రమం. కొప్పర్తి పారిశ్రామిక వాడ, అదేవిధంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడ. నీ జీవితంలో నువ్వు ఒక పారిశ్రామిక వాడ తెచ్చింది లేదు, సచ్చింది లేదు. మళ్ళీ ఈ మాత్రం నీ క్రెడిట్లో వేసుకునేటటువంటి కార్యక్రమం. కర్నూలులో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈయన పెట్టానంటాడు. అదేవిధంగా చూస్తే పంచాయతీరాజ్ శాఖలో ఏదైతే డీడీఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరి వేరే
ఇంకొన్ని పోస్టుల్ని జగన్ గారు క్రియేట్ చేసి 2020 సెప్టెంబర్ 30న తీసుకొని వస్తే ఇది బట్ అన్నీ మేము క్రెడిట్ ఖాతాలో వేసుకుంటే బాగుండదు, కొద్దిగా పవన్ కళ్యాణ్ కూడా ఇద్దామని దీన్ని పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వేసే ప్రయత్నం చేసింది. అట్లానే ఇప్పుడు ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలకు సంబంధించి 2022లో దావోస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదిత్య మిట్టల్ని కలిసి ఇక్కడ ముందు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదన పెట్టి ఒకటి ఏఎస్ఆర్ స్టీల్ని కొనుగోలు చేసేటట్టుగా ఏదైతే అగ్రిమెంట్లు జరిగి ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కాకినాడ సెజ్లో కానీ లేదంటే మూలాపేట కానీ నక్కపల్లి కానీ ఈ 3 ఏరియాల్లో ప్రభుత్వం భూములు చూపిస్తే వాళ్ళు నక్కపల్లిని ఓకే చేశారు. సో దీన్ని కూడా ఇప్పుడు ఏదో మేము జూమ్లో మాట్లాడితే ఇలా మొహం చూసి వచ్చేశారు అన్న కోణంలో ఏదైతే ప్రాజెక్ట్ చేసేటటువంటి విధానం ఇది ఒక్కటేనా? పథకాలకు చూస్తే వీళ్ళ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ చూస్తే ఒక్క పథకం గుర్తురాదు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఈ తప్ప ఏం గుర్తురాదు. జగన్ గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వస్తే దాన్ని రైతు సేవా కేంద్రాలని పేరు మార్చి క్రెడిట్ దొబ్బేసే కార్యక్రమం. ఇంకొకటి రైతు భరోసా అనే స్కీమ్ని జగన్ గారు ఇక్కడ తీసుకొని వస్తే దాన్ని అన్నదాత సుఖీభావ్ అని పేరు మార్పు. జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 31,70,000 మందికి దాంట్లో ఏదైతే 10 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తయి ఒకే రోజు 7 లక్షలకు పైగా గృహప్రవేశాలను చేసి 17,500 జగనన్న కాలనీలు తీసుకొని వస్తే దానికి ఈరోజు ఎన్టీఆర్ నగర్లని పేరు మార్చినటువంటి కార్యక్రమం. అమ్మ ఒడి దేశ చరిత్రలో ఎక్కడా లేని తీసుకొని వస్తే దానికి తల్లికి వందనం అని పేరు మార్చినటువంటి కార్యక్రమం. గోరు ముద్దకి ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి సరే అదన్నా చక్కగా చేస్తున్నారంటే మనం చూస్తున్న ఉడికి ఉడకని అన్నం ఇట్లాంటివన్నీ పిల్లలే డైరెక్ట్గా హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. విద్యా కానుక జగనన్న గారు తీసుకొని వచ్చినటువంటి విద్యా కానుకని విద్యామిత్ర అని చెప్పి పేరు మార్చడం. నాడు నేడులో భాగంగా 38,000 స్కూల్ను జగన్ గారు బాగు చేస్తే వీళ్ళు వచ్చినాక ఒక్క స్కూలు బాగు చేయకపోగా ఆ నాడు నేడు అనే పేరు తీసేసి మనబడి మన భవిష్యత్తు అని పెట్టి కనీసం భవిష్యత్తులో స్కూలుని ఒక్కటి కూడా బాగు చేసే పరిస్థితి లేకుండా ఈ 2 ఏళ్లుగా మొత్తం పాడుపడేటటువంటి పరిస్థితి. ఇంకోటి చూస్తే మత్స్యకార భరోసా జగన్ గారు తీసుకొచ్చిన మత్స్యకార భరోసాని మత్స్యకారుల సేవలో అని పేరు మార్చారు. వాహన మిత్ర మొదటేడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది ఏదో తూతు మంత్రంగా కొంతమందికి ఇచ్చారు, దాన్ని కూడా పేరు మార్చి ఆటో డ్రైవర్ల సేవలో అని మార్చారు. దిశ యాప్ దాన్ని జగన్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేసేది, ఈరోజు దానికి పేరు మార్చి శక్తి లేకుండా శక్తి యాప్ అని పేరు మార్చారు. దిశ యాప్కి ఒక దిశ అని ఉండేది, దిశ దశ ఉండేది. ఇప్పుడు ఆ శక్తి యాప్ శక్తి లేదు, పేరు మాత్రం శక్తి యాప్. అట్లా అని చూస్తే గ్రామ వార్డు సచివాలయాలకి ఏదైతే ఆయన ఇప్పుడు మార్చినటువంటి పేరు చూస్తే స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అంట. సో ఆ సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏదైతే వీళ్ళ ప్రజల వల్ల. అలానే చూస్తే ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ క్రెడిట్ చోరీ చేసింది ఎవరు? మీ పేరు సిసిసి అని పెట్టాలి. క్రెడిట్ చోరీ కేకలగాళ్ళు మీరు. క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ కేకలేస్తారు. సిసిసి బ్యాచ్ మీదంతా క్రెడిట్ చోరీ చేసి కేకలేయడంతో పాటు క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు ప్రతి నెల ఏమేం క్రెడిట్ చోరీ చేశారు. మీ జీవితంలో జాబ్ క్యాలెండర్ లేవు, జాబులు లేవు, క్రెడిట్ చోరీ క్యాలెండర్ మాత్రం ఉంది. మరి ఇప్పుడు చెప్పండి ఎవడు క్రెడిట్ చోరీ చేశాడు? సో ఈ విధంగా క్రెడిట్ చోరీ చేయటం ఒకవైపు. ఒకవేళ క్రెడిట్ చోరీ కుదరలేదనుకో ఏదైతే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి ఆ పోర్టులు స్టార్ట్ కాకుండా ఆ పనులన్నీ ఆపేస్తారు. లేదంటే పీపీపీ అనేటటువంటి ఒక విధానం పెట్టేసి 100 రూపాయలకు మెడికల్ కాలేజీలు అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఒకటి క్రెడిట్ చోరీ చేస్తారు, లేదంటే 2 పేర్లు మారుస్తారు, లేదంటే 3 అక్కడ జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి ఆ పనులన్నింటినీ ఆపేస్తారు ఆ కార్యక్రమాలని. లేదు 4 పీపీపీలో ఉల్ఫాగాళ్లకు టీడీపీ బినామీగాళ్లకు అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది కాకుండా మీరు 24 నెలల కాలంలో చేసింది ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏమన్నా చేశారా? ఒక్క అభివృద్ధి, ఒక్క సంక్షేమం చేయాల. పక్కనాడి అన్నీ మీరు చేశారని చెప్పి ప్రచారం చేసుకోవటం, అదే మళ్ళీ మీరేమన్నా చెడు చేసినటువంటి కార్యక్రమాలంటే అవన్నీ జగన్ గారిని ఎత్తినేయటం, ఇవే కదా మీరు చేస్తుంది. ఎప్పటికైనా ప్రజలకు ఏమన్నా మేలు చేసే కార్యక్రమం చేయండి. ఇంకా మీకు అవకాశం ఉంది, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆల్రెడీ 2 సంవత్సరాలు మీ పని అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాల్లో ఏమన్నా ప్రజలకు చేసేది ఉంటే చేయండి తప్ప ఇలా క్రెడిట్ చోరీలు చేసి మళ్ళీ మీటింగ్లు పెట్టి మీరే రంకెలేయొద్దు, కేకలేయొద్దు అని చెప్పి ఏదైతే లూజ్ ఫెలో అయినటువంటి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.